హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు స్నాక్స్ రెసిపీ చేసి చూపిస్తానండి. 1 కప్పు మైదా పిండితో చాలా టేస్టీగా అప్పటికప్పుడే మనం కంప్లీట్ చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. ఆ ప్రాసెస్ అంతా చూపిస్తాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి 1 కప్పు నిండా మైదా పిండి వేసుకోండి. ఏ కప్పుతో వేసుకున్నా వేసుకోండి. దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ చియా సీడ్స్ అండి. ఇవి చియా సీడ్స్ కావాలి అనుకుంటే వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. లేదంటే తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వాము వేసుకుని బాగా వేడిగా కాగించుకున్న నూనెను వేసుకోండి. ఇలా ఆయిల్ని 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుని పిండిలో కలిసే వరకు కలుపుకోండి. స్పూన్ పక్కన పెట్టేసుకుని పిండిని చేత్తో కలుపుకున్నట్లయితే ఆయిల్ అంతా కూడా పిండికి బాగా పడుతుందండి. చేత్తో రఫ్ చేస్తున్నట్లుగా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ముద్దలాగా రావాలండి, అంతవరకు కలుపుకోండి. ఇలా రాలేదు అంటే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉడికించుకున్న బంగాళదుంప అండి. 1 కప్పు మైదా పిండికి 1 బంగాళదుంప అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ముందుగా ఉడికించిన దుంపలో నుంచి 3 దుంపల్ని మాత్రమే నేను ఇలా వేసి మ్యాష్ చేస్తున్నాను. దానితో పిండంతా కూడా కలుపుతున్నానండి. ఒకేసారి మొత్తం వేసామంటే పిండంతా పల్చనైపోతుంది. అందుకే చూసుకుంటూ వేసుకోండి బంగాళదుంప తురుము అనేది. ఇప్పుడు కొంచెంగా వాటర్ పోసుకుని పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. ఇలా ఒక అరగంట పాటు పక్కన పెట్టి నానబెట్టుకోండి. పిండి నానినట్లయితే స్నాక్స్ అనేవి చాలా క్రిస్పీగా టేస్టీగా పొంగుతూ వస్తాయి. నానిన తర్వాత పిండి ముద్దని ఇలా పొడవుగా చేసుకుని చిన్న చిన్న ముద్దల్లాగా కట్ చేసుకోండి, సపరేట్ చేసుకోండి. మనం చేసుకున్న చపాతీ ముద్దలో నుండి చిన్న చిన్న పిండి ముద్దల్ని తీసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకుని సపరేట్ చేసుకుని గిన్నెలో వేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. అలాగే ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని పోస్ట్ చేస్తానండి. మీ అందరికీ రెసిపీస్ అనేవి నచ్చేలా ఉంటాయి. ఇలా పిండి ముద్దలన్నీ కూడా సపరేట్ చేసుకుని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పూరీ కర్రను తీసుకోండి. ఇలా పిండిని పూరీ పీట మీద అప్లై చేసుకుని ఒక్కొక్క పిండి ముద్దని కూడా ఇలా పూరీలాగా చేసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇదే విధంగా అన్ని బాల్స్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా కరెక్ట్గా చూడండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఒక పూరీని వేసుకున్నాం కదా, దానిపైన ఒక 1/2 టీ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి చపాతీ అంతా కూడా అంటుకునేలా ప్రెస్ చేయండి, అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం మైదాని తీసుకుని ఇలా డస్ట్ చేయండి. చల్లుకున్నట్లుగా చేసుకున్నట్లయితే పూరీ అంతా కూడా అంటుకుంటుందండి. అదేవిధంగా దానిపైన ఇంకొక పూరీని ఇలా వేసుకోండి. దానిపైన కూడా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పిండిని స్ప్రెడ్ చేసుకోండి. ఇదే విధంగా మనం చేసి పెట్టుకున్న పూరీలన్నీ కూడా ఒకదానిపైన ఒకటి వేసుకుంటూ ఆయిల్ని పిండిని అప్లై చేసుకుంటూ ఇలా రెడీ చేసి పెట్టుకోండి. 5 చపాతీల కన్నా ఎక్కువగా వేసుకోవద్దండి. ఎక్కువగా వేసామంటే మందంగా వచ్చేస్తాయి. అప్పుడు స్నాక్స్ అనేవి లోపల వరకు క్రిస్పీగా ఫ్రై అవ్వకుండా మెత్తగానే పచ్చిగానే ఉంటాయండి. అందుకే మనం తక్కువ పూరీలని వేసుకోండి. ఎక్కువగా ఉంటే నెక్స్ట్ టైం మరలా వేసుకోవచ్చు. ఇదే ప్రాసెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏదైనా బాక్స్ మూతని కానీ ఏదైనా బౌల్ని కానీ తీసుకుని అంతా ఒకే షేప్లో వచ్చేలా ఇలా సర్కిల్లా రౌండ్గా కట్ చేసుకుని నేను చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఇలా మడత పెట్టుకోండి. ఇలా మడత పెట్టుకున్న పూరీలను చిన్న చిన్న ముద్దలుగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు చేత్తోనే మనం ఎక్కువగా ప్రెస్ చేసుకోకుండా పైనే ఇలా ఒక్క వేలుతోనే ఇలా చిన్న బిళ్ళలాగా ఒత్తుకోండి. ఇలా చెక్కలాగా ఒత్తుకోండి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసుకోండి. మనం ఎక్కువగా వేళ్ళతో ప్రెస్ చేసామంటే లోపల ఉన్న పొరలన్నీ కూడా అంటుకుపోతాయండి. అప్పుడు ఆయిల్లో వేసినప్పుడు కరెక్ట్గా ఫ్రై అవ్వవు.
ఎక్కువగా ప్రెస్ చేయకుండా ఒక్కసారి ఇలా అని అలా తీసేయండి. ఇలా ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా చేసి రెడీ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాక్స్ మూతతో కట్ చేసిన తర్వాత చుట్టూ ఎక్సెస్ ఉన్న పిండి ఉంది కదా, ఆ పిండిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చాకుతో ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. మధ్యలో ఉన్న పూరిని మనం రౌండ్ చేసుకుని మడత పెట్టి కట్ చేసుకున్నాం కదా, చుట్టూ ఉన్న ఎక్స్ట్రా ఉన్న పిండిని ఇలా చిన్న చిన్న బిళ్ళల్లాగా కట్ చేసుకోండి. ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టుకోండి. ఇలా 2 రకాలుగా మనం స్నాక్స్ అనేవి ప్రిపేర్ చేయొచ్చండి. ఇలా అన్నీ కూడా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి. ఇప్పుడు కళాయి తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నవి అలా వేసుకోండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూడా ఫ్రై చేసుకోండి. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టామంటే ఒక్కసారిగా మాడిపోతాయండి. అలా కాకుండా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని మనం డీప్ ఫ్రై చేసుకున్నామంటే లోపల వరకు కూడా క్రిస్పీగా రెడీ అవుతాయి, లేదంటే పచ్చి పచ్చిగానే ఉంటాయండి. అలా కాకుండా స్లో ఫ్లేమ్లో ఎక్కువసేపు ఫ్రై చేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇలా మనం చెక్కల్లాగా ఒత్తుకున్నవి కాకుండా మిగిలిన పిండితో కూడా మనం ఇలా చేసుకున్నాం కదా, వాటిని కూడా ఇలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా మైదా పిండి స్నాక్స్ అనేవి రెడీ అయిపోయాయండి. ఇలా అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకుని వేరొక ప్లేట్లో పెట్టేసుకోండి. 1 కప్పు మైదా పిండితో తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడే చేసుకునే టీ టైమ్ స్నాక్స్ అండి. చాలా టేస్టీగా ఉంటే మీ అందరికీ నచ్చుతాయి. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఫ్యామిలీకి పిల్లలకి సర్వ్ చేయండి. ఇలా ఆయిల్ నుండి వచ్చేసిన తర్వాత మొత్తం అన్నీ కూడా ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇంకా రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే మైదా పిండి స్నాక్స్, టీ టైమ్ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి.